హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే నిన్న సండే రోజు కొనుక్కొచ్చిన బట్టలు అయితే చూపించేస్తున్నాం అన్నమాట. మా అక్క వాళ్ళకి, మేము, మా పాప ఏం తీసుకున్నాం ఏమిటి అన్నది. ఇదిగోండి, ముందుగా అయితే మా చింతలు చూడండి, చీర తీసింది చూపిద్దాం అనుకో ఇలా అయిపోయింది మొత్తం. చూడండి అలా అయిపోయింది చీర అంతా. మంచిగా మడత పెట్టిన చీర మొత్తం పీకేసింది. నేను మన తక్కువ నేను అంతే చేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు అయితే చూపిస్తున్నాను చూడండి. అది ఇవ్వండి, 3 చీరలు అయితే బయటకు పెట్టాను చూడండి. మా చింతల దగ్గర ఒక చీర, మా అక్క దగ్గర ఒక చీర, నా దగ్గర ఒక చీర, మొత్తం 3 చీరలు అన్నమాట. ముగ్గురికి, మా పెద్ద అక్కకి, మా అమ్మకి, మా అక్కకి, నాకు అన్నమాట. మమ్మీ చీర మీద బ్లౌజ్ అని చెప్పని చూపిస్తుంది అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ఇవి అయితే డ్రెస్సులు, ఇవి కూడా మేము ముగ్గురు తెచ్చుకున్నాం అన్నమాట. మేము ముగ్గురు డ్రెస్సులు వాడతాం, ముగ్గురేమో శారీ వాడతాం. మా చింతలకి అయితే బండిలు అండి, ప్యాంటు ఇవ్వండి. ఇది ఒక డ్రెస్ అన్నమాట. సూపర్ ఉందిగా ఫ్రెండ్స్ డ్రెస్ అయితే. ఇక మాకు ఇవే ఫ్రెండ్స్, కళామందిర్, చెన్నై షాపింగ్ మాల్స్ డ్రెస్సులు మాట. ఇవి మాకు ఉన్నంతలోనే ఇంకా ఫ్రెండ్స్ తృప్తి పడుతున్నాం అంతే. కొంచెం జీవితంలో కొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుంటుందని మా ఆలోచన. కానీ మాకేమో ఎటు చూసినా అంతా ఒకలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మా పరిస్థితులు బట్టి చెప్తున్నాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. బేరం పెట్టుకుని బేరం పెద్దగా కావట్లేదు. ఒక ఛానల్ మీద అయినా కొంచెం ఏమైనా ఉంటుందేమో అనుకుంటే ఛానల్ కూడా ఏం పెద్దగా అనిపించట్లేదు. నాకు ఒక్కటే ఫ్రెండ్స్, ఇంకో 4 మెతులు తిని టెంపుల్స్ అన్నీ తిరగాలని నా కోరిక. ఎందుకంటే టెంపుల్స్ అంటే మై ఫేవరెట్ ఫ్రెండ్. ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. జీవితంలో ఏమైనా చేసేది ఉంది అంటే నాకు టెంపుల్స్ మాత్రమే. అంటే ఆ గుళ్ళన్నీ తిరిగి దర్శనం చేసుకోవాలని నా ఆశ. ఇందాకడైతే గాగ్రా అన్నమాట. అది నాకు తెచ్చుకున్నాను నేను గాగ్రాని. మా చింతలకి అయితే ఇగోండి ప్యాంట్ అండ్ బండిల్ అన్నమాట. ఇది మా చింతలి నాదే ఈ గౌను. మా చింతలు నేను తీసుకుంటాను చెప్పని తీసుకుంటాను చూడండి. కొంచెం పొడవైంది ఫ్రెండ్స్, కటింగ్ చేసుకొని చేయించుకుంటానమ్మ పెద్దమ్మ చేత అయితే అంటుంది మా చింతల్లి. అగోండి, అయ్యో పడిపోయేది. ఆశపడ్డం తప్పలేదు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఏయో సాధించాలి, ఏయో చెందాలన్న కోరిక అయితే నాకు లేదు. ఎందుకంటే ఉన్న జీవితంలో నాకు టెంపుల్స్ అవి దర్శించుకోవాలి, అంతకన్నా ఇంకేమి లేదు అన్నది నా అభిప్రాయం. కానీ నా దృష్టి నా వరకు మా ఫ్యామిలీతో వెళ్ళాలి నేను టెంపుల్స్కి దర్శనాలకి, ఊళ్ళకి దర్శనాలు చేసుకోవాలని నా ఆశ. ఇదిగోండి, నేను ఇంకో డ్రెస్ తీసుకుంటా అని చెప్పంటుంది, ఏం వద్దు అని చెప్పాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ఇటు టెంపుల్ సాంగ్స్ వస్తాయి అనుకున్నాం, కానీ ఈసారి ఇటు పక్క నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్ సౌండ్స్, అందుకని అంటారు అన్నమాట. ఇక ఇప్పుడు కూడా ఆగలేదు ఫ్రెండ్స్, సౌండ్స్ ఆగుతాయి అని చెప్పి అనుకుంటే ఆగట్లేదు. కానీ వాతావరణం అయితే చల్లగా ఉంది ఫ్రెండ్స్. మబ్బు పట్టింది, బాగా ఫుల్ మబ్బు పట్టింది. పిచ్చుకల కోతలు, కోయిల కోతలు, అబ్బా చిన్నగలో ఫ్రెండ్స్ అసలు మామూలు లేదు. కిచకిచ అంటూ అంటూ చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు నెమలి కోతలు కూడా వినపడతాయి కదా ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ. కానీ ఏం లాభం, వినిపిద్దాం అనుకుంటే పొద్దున్నే సాంగ్స్ అయితే వస్తున్నాయి, సాయంత్రం మట్లు కూడా సాంగ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, మా అక్క అయితే గిన్నెలు అయితే రుద్దుతుంది, ఇంకా అన్నం కూర వండాలని దెబ్బ అయితే పనులు చేస్తుంది అన్నమాట. ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది, మబ్బు అయితే పట్టింది. మా అక్కనైతే నాగమనక్క అని చెప్పని పిలిచాను. మా చింతలేమో నేను అమ్మని నాసమ్మ అని పిలుస్తాను, లేదా మాంస అని పిలుస్తాను అని మా చింతలి నా గురించి చెబుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియో అయితే షేర్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చెప్పాక మబ్బు బాగా పట్టిందని. ఇదిగోండి ఇటువైపు నార్మల్ కూడా, ఇటువైపు మబ్బు బాగా పట్టింది, అటు నుంచి కమ్ముకు వస్తుంది అన్నమాట మబ్బు. అగోండి అలాగైతే అగ్గోండి ఫుల్ మబ్బు ఫ్రెండ్స్. అసలు ఎలా అనిపించింది అంటే ఎమ్మనే వాన పడేటట్టుగా ఉంది చూడండి, ఫుల్గా ఉంది మబ్బు కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు వ్యూ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అది చెట్టు పైన ఏమో మబ్బు మాట, చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఇటు వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ నార్మల్గా ఉంది. ఇక చూడండి, సగం అట్టేమో మబ్బు ఇటేమో నార్మల్గా. ఇక మళ్ళీ ఇటు తిప్పితే మళ్ళీ మబ్బు, ఫుల్ మబ్బు ఫ్రెండ్స్. అసలు ఈ రెండుగా ఉండేటప్పుడు భలే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఒకవైపు వర్షం కురితే ఒకవైపు వర్షం కురవదు అన్నమాట, అలా ఉంటుంది. వచ్చేసి బొబ్బర్లు అన్నమాట. బొబ్బర్లు ఏమిటి, బొబ్బర్లు 1/4 కేజీ మొత్తం నానబోతుంది ఇప్పుడు. బొబ్బర్లు ఫ్రెండ్స్ కడగాలి ముందుగా. ఇవన్నీ ఇలా తీసుకొని కడగాలి.
ఇదంతా నానబెట్టి రేపు పొద్దున వండుకోమాట. ఏమి చేస్తాము బుజ్జమ్మ మనం వీటితో? వడల కూర వండుతాం. ఆహా వద్దు, గుగ్గిలు కడుకుందాం, అదే బెటర్ వాళ్ళ కన్నా. కూర అవుతుంది కదా. వద్దు, ఆయిల్ ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్ నేనైతే ఉడకబెట్టుకొని తింటా ఫ్రెండ్స్, మా చిన్న అయితే వడేసుకుంటారంట. ఇదేంటి కాయ, దాని గింజ వచ్చి పడింది ఇందులో. సరే పాపస్ వస్తా. ఇప్పుడైతే వాటర్ పోసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇందులో. దేనికి? నానబెట్టడానికి. సరిపోతుంది. బుజ్జ ఈ బొబ్బర్లు ఉన్నావు కదా, నాకు కంది గింజలు వాసన వస్తుంది. ఇవి వేరేలాగా ఉంటాయి. ఎప్పుడు నానిపోయినాయి, పొట్టు ఊడిపోతుంది. కంది గింజలు వెళ్ళిపోతాయి. ఎమ్మడి నానిపోతాయా? శనగపప్పు లాగా ఉంటాయి కంది గింజలు. మా అక్క అయితే కూరగాయ అయితే కోస్తానికి వచ్చింది ఫ్రెండ్స్. వాన వచ్చినట్టుకుందని చెప్పని ఓన్లీ గిల్లు కూర వండడానికి అనవడానికి వరకే తీసుకొచ్చింది అన్నమాట. గిల్లు కడుక్కొని ఇగోండి ఇలా అయితే చిక్కుడు గింజలు అయితే ఒలిచేస్తున్నాం మేము. ఇగోండి చిక్కుడు గింజలు అయితే కూర వండుదామని. మా పాప ఏమో అమ్మ అలా కాదమ్మా, గింజలు మొత్తం సపరేట్ చేసి నాకేం గింజలు వేయించు అని చెప్పని మా పాప అంటుంది. అక్క అయితే ముందు డేచలు అయితే తీసేయని తర్వాత చూద్దాం అని మా అక్క అంది. ఇగోండి మేము ఇలా ఒలుతున్నాం అన్నమాట. ఇదేమో మా చెల్లి ఒలిచేది. ఇలా పెట్టుకొని తను కుస్తీ పోటీ చూపిస్తుంది ఫ్రెండ్స్ దాని మీద. ఒక చేతి వాళ్ళపోతుంది. ఇక కూరక్క చిక్కుడుకాయలు గింజ చిక్కుడుగా ఉంటుంది కదా, చిక్కుడుకాయలు వంకాయ రెండు కలిపి అయితే రెండు వండుతున్నావా కలిపి? అసలు చిక్కుడుకాయ కూర పెడదాం అనుకున్నాను. గిల్తే కొద్దిగా అయినాయి. కొద్దిగా అయినాయా? మనకు సరిపోదు కదా, అందుకే చిక్కుడు వంకాయలు కోసాను. సరేలే, మంట పెద్దగా వస్తుంది. ఇప్పుడైతే గిన్నె అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మా అక్క చేయి కూడా కాలింది. స్లో చేయపోయా మంటని. గ్యాస్ కదా, తిక్కుని ఆపితే ఆపిద్ది, పెడితే పెద్దగా వచ్చింది. ఇది ఇప్పుడు గ్యాస్ మాట పెద్దగా పెట్టేసాను, ఆపుతాం అట్టగా అర్థం కావడం. నువ్వు గ్యాస్ అంతా అవ్వకొడుతున్నావు అక్క. దాని అర్థం ఏంటంటే ఒక కట్టె తీసి పక్కన పెట్టమని అర్థం. లేదు, ఇవన్నీ సన్న చితుకులు ఉంటాయి చూసా, దాంతో మంట వస్తుంది. పెట్టింది రెండు కట్లు. సరే అర్థమైంది. అంటుకోవడానికి చితుకులు ఎక్కువ వేస్తాను అంతే. అంటే చిన్న పుల్లలు ఎక్కువ వేస్తా. ఫస్ట్ చించలు గింజలు తీసుకుంది కదా, చిక్కుడుకాయ గింజలు, అవి వాటికి వేపుతానికి కొంచెం నూనె పోసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిక్కుడు గింజలు అయితే వేస్తానమాట. నూనె చిమ్మిచ్చి పడుతుంది. అబ్బా అమ్మ మంట వచ్చింది. నేను చెప్తూనే ఉన్నాను గింజల్లో కదా. బాబోయ్ కాదు, పక్క నుంచి వస్తుంది మంట. అదిగో మళ్ళీ అక్క పట్ట పై దాకా వచ్చేసింది. అంటుకుంటే ఏమనుందా ఇంకా? వంటగాడ మంటలు వస్తూనే ఉంటుంది సాధ్యమే. మరీ అంతకునా? మంట ఎక్కువ ఉంటే మరి రాదా? మరీ చెప్తావు అక్క. కొద్దుగులు తప్పింది. చిక్కుడు గింజలు అయితే అలా ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్? ఉప్పు కారం వేస్తావు అందులో? ఉప్పు ఒకటి వేస్తా, కారం అది చింతలు తింటలా. సరేలే, చేసేది దానికోసం కదా. ఏంటిది? చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా నేచర్ బక్కనమాట. అంటే ఎవరైనా వంటలు కలుపుతున్నప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండండి. మా మనసులాగా నానాగా జాగ్రత్తగా ఉండండి. మా అమ్మలకి ఎవరుండరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను పారిపోతున్నా కదా, అందుకని మా చింతలు చెప్తుంది. వేసినప్పుడు చేజారి అదిగో ఫ్రెండ్స్ ఆ పక్క నుంచి లేచింది మాట మంట. అంటే లోపలికి, దీని నుంచి లోపలికి మంట వచ్చింది. లేదు వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇదే గిల్లు అయితే కొంచెం అయితే ఆయిల్ పోసుకుంటుంది. ఇదిగోండి కూర కోసం అన్నమాట. వంకాయ చిక్కుడుకాయ కూర అయితే వండుతాం కదా దానికోసం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకుంటుంది మా అక్క. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తుంది తగినంత. ఫ్రెండ్స్ పసుపు. ఫ్రెండ్స్ ఒకసారి తెచ్చుకుందాం. అక్క పచ్చిమిరకాయలు ఎక్కువ కాలే, కారం లేదు, అందుకనే పచ్చిమిరకాయలు పోసేసాను. ఈ తేజకాయలు కదా మంట బాగా కాదు. మరి నువ్వు వేయచ్చు కదా అంటూ నూరు వేయడానికి నాకైతే ఇట్లా చేస్తే కొద్దిగా పచ్చిమిరకాయ ముక్కలు కూడా వెళ్తాయి. కానీ అంతగా ఇవాళ ఇట్లా చేయాలనిపించింది. కారం లేదు, నూరు వేయచ్చు, కానీ అయితే ఇట్లా చేసాను అనమాట.
నేనే చేశాను ఈ డేంజర్ బొమ్మ టిక్కలతో. బాగుంది. ఆ ఘాట్కి నాకు దగ్గర మేము టిక్కలు అతికించాను డేంజర్ బొమ్మ. ఒక బొమ్మలా తయారు చేసుకుని ఫ్రెండ్స్ బబ్బుల్స్ అట్టపెట్టుతో. ఇగో నాయ ఇచ్చు నేనేం చేస్తాను, ఈ నాయ నేను చేసేసా, ఈ నాయ మొత్తాన్ని నేను చేసేసా, ఇటు టిక్కర్ అతికించేసా. ఇగో మనం కావాల్సిన తీసుకొని చూసుకోవచ్చు అదే ఉందా దాన్ని ఓపెన్ చేయకపోతే పైనుంచి చూస్తే అయిపోద్ది కానీ పైన అట్టపెట్టి ఓపెన్ చేసేందుగా అది కాదు పైన పైన నెత్తి మీద పైన ఉండేలా. ఇగో ఇది కదా డబ్బి డబ్బి షేపులో, దీంట్లో నుంచి ఇగో ఈ చెయ్యి ఇలా పెట్టాలి, ఈ చెయ్యి ఇలా పెట్టి ఇగో ఇలా పెట్టచ్చు, దీన్ని పెట్టి నాయని నువ్వు దాన్ని మూసేయాల్సింది. ఇగో నాయ అండి, ఇగో దీని తెచ్చి పెడితే నాయ అండి. ఈ డేంజర్ బొమ్మ మీరు ఆడుకున్నారు కామెంట్ చేయండి. నాకు తుంబ చూపే ఇప్పుడైతే గోచుకులు అయితే అమ్మేసేసింది కదా ఫ్రెండ్స్. గోడ్జుక్కులు కావే అవి మరి చుక్కుడు గింజలు. చుక్కుడు గిన్నెలు అయితే ఏం చేసింది కదా, ఇంకా నేను మాపించినట్టు ఎలా ఉన్నాయి? సరే నాకు రెండు ఇచ్చినట్టు కాలుతున్నాయా? ఒకటి చూడండి ఫ్రెండ్స్, మా పాప నాకు ఒక్కటే ఇచ్చింది. బాగున్నాయి. మీకు ఎవరికైనా ఇలా చేసుకోవాలంటే చేసుకోండి, అందిస్తాండి, మేము అందిస్తాం. బాక్స్లో పెట్టిస్తా. ఇంటికి నండి తినిపించేస్తాం మీకు కూడా. ఏయ్ సూపర్ చింతలి ఫ్రెండ్స్. మా చింతలు అయితే మీ అందరికైతే పెట్టిద్దంట ఫ్రెండ్స్, ఇంటికి వస్తే చిక్కుడు గింజలు అయితే. లేకపోతే పెట్టిన ఫ్రెండ్స్ మాకైతే చిక్కుడుకాయలు అలాగే వంకాయలు అయితే వేసేసింది. ఇంకా కూర మొత్తం అయిపోయాక చూపిస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది. మన వంకాయ చిక్కుడుకాయల కూర అయితే చేస్తావా? మాకైతే కూర అయితే దించేస్తుంది ఫ్రెండ్స్. మూతీయక ఒకసారి కూర చూద్దాం, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇదిగోండి కూర అయితే చక్కగా ఉడికింది మాట. ఇంకా అన్నం వేసుకుని తినేయడమే ఫ్రెండ్స్. అన్నం అయితే పొద్దున అన్నం అయితే ఉందన్నమాట. ఇదిగోండి అదేం తోటకూర పొద్దున వండింది. ఇప్పుడైతే నేను అన్నం అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి కూర అయితే వేసేస్తుంది మా అక్క. ఇందులో వేయాలి. చింతల్లి అన్నం తిందురా అమ్మ, ఇంకా కూర అయిపోయింది. ఎందుకు రా తిందురా అన్నం. కూర కాలిపోతుంది. కాలిపోతుందా ఫ్రెండ్స్? చల్లగా ఉంది కానీ కూర మంది చేతాడు. చింతలు అన్నం తిన్నట్టు నాకు ఇప్పుడు నాకు వద్దా. తోటకూర కూర వేసి అమ్మ పెట్టింది పెద్దమ్మ. నాకు పెద్దమ్మ కాదు, మా చింతలకి పెద్దమ్మ అంటే పెద్దక్క. కాలుతుంది కదా అన్నం చల్లకుండా, కూర మాత్రం వేడి వేడి గరం గరం ఉంది ఫ్రెండ్స్. దింపేసింది బుజ్జ. పచ్చిమిరకాయలు కూర వేసిన, పచ్చిమిరకాయలు కోసి వేసిన, కారం కన్నా ఎక్కువ కారం ఉంది బుజ్జ. మరిన్ని కారీ వేసావు. సరిపోదాం అనుకున్నాను ఇంకా, నేను కారం వేయట్లేదు, పచ్చిమిరకాయలు సరిపోదాం అనుకున్నాను కానీ కారం బాగున్నాయి. మొత్తానికి అయితే కూర కూరిందిగా. కారం కొంచెం ఎక్కువైంది కానీ సూపర్గా ఉంది. నేను పచ్చిమిరకాయలు అట్లా కోసేస్తే పెద్ద కారం ఉండదేమో అనుకున్నాను కానీ భలే ఉంది కారం. అంటే నూరేస్తే కారం బాగుండిద్దేమో అనుకున్నా, కోసేసి కారం బాగానే ఉంది, నూరే పని లేకుండా. ఏంటో సైకిల్ ఏంటమ్మా? సైకిల్ ఏంటి? అటు ఉన్నది కదా వాళ్ళు దీన్ని పక్కన గుమ్మం కడతారంటే నేను సైకిల్ తొక్కుంటే వెళ్ళి అక్కడ మామూలుగా డ్రెస్ తీసుకొచ్చేప్పుడు అక్కడ సైకిల్ పెట్టా కొంచెం గుమ్మాలు మన డస్క పడిందే అక్కడ కొంచెం లంచ్ పెట్టా.
అయితే ప్లేన్స్ వస్తుంటే అమ్మ అది వేస్తే పాడుతుందేమో ఆడుతుంది, కానీ అది కాదు. ఇక్కడి నుంచి పక్క నుంచి వచ్చి సైకిల్ ముట్టుకుపోయాడు అమ్మగడు. నువ్వు ఎవరు వచ్చిందవురా, అది ఏంటి ఇది అని అమ్మ గడుకుంది. మా నాన్న ఫ్రెండ్స్ ఇగో చిన్న సైకిల్ దీనికి ఇంకా నేను నంగేపిలే. ఈ పాస్ సైకిల్ మా అమ్మలు కొన్నాను. డబ్బులు లేవంటే అక్కడ పాస్ సైకిల్ ఉండే ఇదే మా అమ్మలు కొంటే మా అమ్మాయికి కొన్ని నెలల్లో డబ్బులు వస్తాయి కదా ఫ్రెండ్స్. ఆ డబ్బులతో నేను నంగు సీటు వేయించుకోవాలి. దీనికి నంగు సీటు వేయించుకున్న తర్వాత దీనికి టైర్కి ఒక టేప్. ఇగో ఈ టైర్ బాగా వంగిపోతుంది. ఈ వంగిపోవటం వల్ల ఇగో ఇది అటు ఇటు ఊటుంది. ఇలా ఇది వంగుతుంది. మనం ఇలా నడపాలి. ఇగో ఇలా నడపాలి. ఇగో ఇలా నేర్పి ఇలా నడపాలి. కానీ పక్క నుంచి నడుపుతున్నాను. ఈ టైర్స్ ఎక్కడ ఉన్నాయా అందుకు కుదురుతున్నా. దీన్ని తీయాలి. దీన్ని తీస్తే తిండి పడాలి. తీస్తే తిండి పడాలి. తీస్తే తిండి పడాలి. ఇదిగో ఈ 2 చెక్కలతో మనం బ్యాలెన్స్ ఆపలేదు. నేను 2 చెక్కలతో నేను బ్యాలెన్స్ ఆపలేను. అందుకే మా అమ్మలు ఇదిగో ఈ టైర్ కొన్నాడు. అట్టుకోండే ఇంటికే తిండి పడుతుంది కాదు. ఒక టైర్ మీద గంట కొన్నారండి. అందుకే మా అమ్మ కొన్నారు ఫ్రెండ్స్ సైకిల్. ఎలా ఉంది కూర? అలా ఏమి తెలుస్తుంది నీకు? ఏం కూర అని తెలుస్తుంది నీకు? వంకాయ చిక్కుడుకాయ. ఏంటి? చిక్కుడుకాయ ఎప్పుడు అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందా? చిక్కుడుకాయ కాదు, చిక్కుడుకాయ గింజలు. చిక్కుడుకాయ గింజలు ఎప్పుడు అయిపోయింది? ఎప్పుడు ఉండే ఎప్పుడు అయిపోయింది.